భవిష్యత్తులో పసిడి ప్రియుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోవచ్చు. ఆభరణాల బంగారానికి అతీతంగా ప్లాన్ బి, ప్లాన్ సి వైపు మళ్ళీ అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు విదేశీ మదుపర్లకు మాత్రమే అలవాటుగా ఉన్న డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్ ఇండియన్ కన్స్యూమర్ని కూడా క్యాప్చర్ చేయబోతోంది. ఇదైతే పక్కా. ఇంతటి తీవ్ర పరిణామానికి ఎన్నేళ్లు పడుతుంది అనే క్యాల్కులేషన్స్లో పడిపోయారు బులియన్ పండిట్స్. కానీ ఫిజికల్ గోల్డ్ మీద వినియోగదారుడికి మొహం మొత్తడం అనేది అత్యంత ప్రమాదకరం. మనకు బంగారానికి మధ్య దూరం పెరుగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. దిగువ మధ్యతరగతి కుటుంబం పుత్తడి గురించిన ఆలోచనే చేయడం మానేసింది. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే 100 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతున్న మన నగల వ్యాపార పద్ధతుల్లో భారీ కుదుపు మాత్రం ఖాయం. బంగారం గురించి ఇలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి మనం మాట్లాడుకుంటున్నామంటే పసిడి మార్కెట్లో అంతటి సీరియస్ ట్రెండ్ ఏదో ఎమర్జ్ అయినట్టేగా. అదేంటో చూద్దాం. ఇవాళ రేపు పసిడి మార్కెట్ మీద పబ్లిక్ డిబేట్లలో క్రిస్టల్ క్లియర్ గా ఒక మార్పు వచ్చేసింది. గమనించారా? గ్రాముకి ఎంత పెరిగిందని కాదు, డిమాండ్ ఎంత తగ్గింది, అమ్మకాలు ఎంత పడిపోయాయి. ఎక్కడ విన్నా ఇదొక్కటే టాకింగ్ పాయింట్. మళ్ళీ 1,00,000కి పడిపోతుందా, 2 లక్షలకు ఎప్పుడు చేరుతుంది అనే ఉత్తుత్తి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఏ 2 కుటుంబాలు కలిసి కూర్చున్నా జ్యువెలరీ షాపుల్లో మందగించిన రద్దీ గురించి మాట్లాడుకోవడమే కనిపిస్తోంది. అవును, సగటు కన్స్యూమర్ ఆలోచిస్తున్నది, చూస్తున్నది కరెక్టే. వాళ్ళు అనుకుంటున్నట్టు మార్కెట్లలో కుంగుబాటు నిజమే. జ్యువెలరీ ట్రేడ్ లో ఒరిజినల్ పరిస్థితి అత్యంత దీనావస్థలోనే ఉంది. ఎందుకంటే బంగారానికి డిమాండ్ దారుణంగా పడిపోయింది కాబట్టి. మోడీ గారు చెప్పింది, మన దగ్గర ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేసుకుని వాటిని కొత్త వస్తువుల కింద మార్చుకుని భారతదేశం యొక్క జీడిపిని మనం స్ట్రెంథన్ చేసుకుందాం. మీ దగ్గర కరెన్సీ లెవెల్తో ఫిజికల్ గోల్డ్ బై చేస్తే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి సో మనకి జీడిపి అనేది ఎఫెక్ట్ అవుతుంది. మన దగ్గర మార్కెట్ నిల్వలు ఉంటాయి, అవి తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. అది పబ్లిక్కి ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో భయపడ్డారు. బంగారం కొనొద్దు అంటున్నారు మోడీ గారు, ఏంటి అనేది చాలామందికి అర్థం కాలే. అది ఇప్పుడు రివీల్ అవుతుంది. సో ఇప్పుడు అంతా మార్కెట్లో మనకి మోడీ గారు చెప్పిన కానీ ఇప్పుడు దగ్గరగా ఈ 20 రోజుల్లో జరిగింది ఏంటంటే పబ్లిక్ క్యాష్ కొనుగోలు చాలా తగ్గిపోయింది. ఏకంగా 70% పడిపోయింది డిమాండ్. గత ఏడాది మే నెలలో జరిగిన అమ్మకాలనే శాంపిల్ గా తీసుకుందాం. అప్పట్లో 15 రోజుల్లో 25 టన్నుల బంగారం అమ్ముడైంది. ఈ ఏడాది అదే టైంలో పక్షం రోజుల్లో 7.5 టన్నులే అమ్ముడైంది. అంటే 4వ వంతు డిమాండ్ పడిపోయినట్టేగా. ఇది మామూలు తగ్గుదల కాదు. ఈ నెగిటివ్ ట్రెండ్ వ్యాపారుల క్యాష్ ఫ్లో మీద, సేల్స్ సైకిల్ మీద దారుణమైన ప్రభావం చూపుతోంది. అందుకే ఇట్స్ హై టైం అంటూ బెంబేలెత్తిపోతున్నాడు సగటు బంగారం వ్యాపారి. ఎస్, దేశంలో బంగారం మార్కెట్ ఎంతటి తీవ్రమైన ఒత్తిడిని భరిస్తుందో చెప్పడానికి ఇదొక్క ఎగ్జాంపుల్ సరిపోదా? ఏడాది పాటు పసిడి కొనుగోళ్లు ఆపేయాలన్న మోదీ సిన్సియర్ రిక్వెస్ట్ కావచ్చు, దిగుమతి సుంకం భారీగా పెరగడం కావచ్చు, బయటికి కనిపించే కారణాలైతే ఇవి. కానీ బంగారం మార్కెట్లు డీలా పడ్డం వెనుక ఇంతకు మించి చాలా పెద్ద కథే ఉంది అంటున్నారు బులియన్ ఎక్స్పర్ట్స్. ప్రభుత్వం తీసుకునే కఠిన విధానాలతో దిగుమతి ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తి పడిపోయి ద్రవ్యోల్బణం సూచి ఎగబాకి ఇదంతా ఒక చైన్ లాంటిది. దీంతోనే పుత్తడి మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ పెరిగింది. ఇక్కడ ప్రత్యక్ష నష్టం ఎవరికి అంటే చిన్న పెద్ద నగల వ్యాపారులకే. కొనుగోళ్లు మందగించి కొన్ని చోట్లయితే షాపులు మూసేసుకోవాల్సిన పరిస్థితి. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడం బంగారం మార్కెట్ను కుంగదీసింది. దిగుమతి ఖర్చు అమాంతం పెరిగిపోయి సామాన్యుడికి బంగారం కొనుగోలు భారంగా మారింది. డిమాండ్ తగ్గడానికి పన్ను పెంపు ఒక్కటే కారణం కాకపోవచ్చు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి రూపాయి విలువ పడిపోయి సామాన్యుడి బడ్జెట్ తలకిందులైంది. రోజువారీ ఖర్చులు పెరిగి మధ్యతరగతి పేద కుటుంబాలు బంగారం వైపు చూడ్డమే మానేశాయి. అత్యవసరమైనా సరే పసిడి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నాడు సగటు ఆమ్ ఆద్మీ. ఇప్పుడు కరెన్సీ మొత్తం మన ఆయిల్ కోసం ఖర్చు పెడవుతుంది ఇండియన్ గవర్నమెంట్. సో ఇటువంటి టైంలో ఈ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, మెటల్, గోల్డ్, సిల్వర్ లాంటివి ఈ టైంలో ఇండియా కాదు ఏ దేశానికైనా కష్టమే కొంటాం. ఎందుకంటే ఎవరైనా డాలర్లో పే చేసి కొనుక్కోవాలి. ఇటువంటి సినారియోలో ఏం జరిగింది అంటే దాని తాలూకా కంట్రోల్స్ పెట్టడం కోసమే సుంకాన్ని పెంచారు గవర్నమెంట్. అలాగే వెండి మీద లిమిట్స్ కంట్రోల్స్ పెట్టారు. సో ఇవన్నీ మార్కెట్ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మార్కెట్ కొంచెం డ్రాబ్యాక్ జరిగింది, కొంత తగ్గడం జరిగింది. ఇక నాట్ ఓన్లీ హైదరాబాద్, సో ఇండియా మొత్తం కూడా ఐదర్ రిటైలర్, హోల్సేల్ అన్నీ కూడా దగ్గరగా మనం అనుకుంటే ఎలా అంటే దగ్గరగా 60 to 70% మార్కెట్ మనకి చాలా తగ్గింది. ట్రంప్ యుద్ధకాంక్ష తగ్గి అంతర్జాతీయ పరిస్థితిలో మార్పు వస్తుందేమో అనే ఆశైతే ఉంది. కానీ ఆ పరిణామాలతో పసిడి ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే క్లారిటీకైతే రాలేకపోతున్నాడు.
వేచి చూస్తే పోయేదే ముందులే అని లైట్ తీసుకుంటున్నాడు యావరేజ్ కన్స్యూమర్. ఫలితం కొనుగోళ్లు లేక నగల షాపుల్లో ఈగల మోత. ఒంటి మీద నూలు పోగంత బంగారమైనా లేకపోతే మనిషే కాదు అనేంత గట్టిగా కనెక్టివిటీ ఏర్పడింది మనకు బంగారానికి. శుభకార్యం తలపెట్టగానే ఏ కుటుంబంలోనైనా మొదటగా చర్చకొచ్చేది బంగారం గురించే. ఎన్ని తులాలు, ఎన్ని సవర్లు, ఎన్ని కాసులు అనే లెక్కలే రోజుల తరబడి వేస్తూ ఉంటాం. బడ్జెట్లు సమకూర్చుకోవడం నుంచి షాపింగ్ చేయడం దాకా అదొక అందమైన సంబరం. ఇప్పుడైతే ఆ గోల్డెన్ డిస్కషన్స్ భారంగా మారిపోయాయి, గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. మోదీ చెప్పిన పొదుపు సూత్రాల తర్వాత బంగారం కొనడమా మానడమా అనే తెగింపులు కూడా వినిపిస్తున్నాయి. ఫలితం దారుణంగా పడిపోయిన డిమాండ్, కస్టమర్లలో అయోమయం, మార్కెట్లలో నిస్తేజం, వ్యాపారుల్లో అంతులేని గందరగోళం. ఎక్కువ అమ్మకాలు, తక్కువ లాభాలు, ఈ కాన్సెప్ట్ మీదే ఆధారపడి జరుగుతుంది జ్యువెలరీ బిజినెస్. ఇప్పుడు కన్స్యూమర్లో పెరిగిపోయిన నెగిటివ్ ఫీల్తో అమ్మకాలు ఘోరంగా తగ్గి సగటు వర్తకుడు దారుణంగా నష్టపోతున్నాడు. డిమాండ్ పడిపోయి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. డ్రాప్ అయితే మార్కెట్లో చూసాం. దాని తాలూకా ఎఫెక్ట్ మార్కెట్లో పబ్లిక్ రాకపోవడం అనేది మార్కెట్ చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకు చెప్పాలంటే ఒక రకం కలకలాడే షాపులు కూడా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ షాపులాగా ఖాళీగా తయారైంది. రీజన్ ఏంటంటే పబ్లిక్కి ఆ మెసేజ్ కన్వే కానీ టైం పట్టడం అనేది ఒక మెయిన్ రీజన్. సగానికి సగం కొనుగోళ్లు పడిపోవడంతో ఆర్నమెంట్ మార్కెట్లో ఒక చైన్ రియాక్షన్ మొదలైంది. రీటైలర్స్ హోల్సేల్ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గించారు. దీంతో హోల్సేలర్లు దిగుమతులు తగ్గించారు. గ్రౌండ్ లెవెల్లో జ్యువెలరీ వ్యాపారంపై ఆధారపడ్డ లక్షలాది మంది స్వర్ణకారులు, పాలిష్ చేసేవాళ్ల ఉపాధి ప్రమాదంలో పడింది. షాపుల వాళ్ళకి ఉంటేనే కదండి అమ్మకాలు ఉంటే మాకు పనులు ఉంటాయి. వర్కర్స్ కింద వర్కర్స్ అంటే ఒకటే కదండి, తయారు చేసేవాళ్ళు ఉన్నారు, మెరుగేసేవాళ్ళు ఉన్నారు, పాలిష్ పట్టేవాళ్ళు ఉన్నారు, ఐటమ్ మేము ఇట్లా బీట్స్ వర్క్ ఏదైనా ఉంటే కనుక మేము చేసేవాళ్ళు ఉన్నాం. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారండి. చుట్టింపు దాంట్లో వచ్చినాయి అనుకోండి, చుట్టించే వాళ్ళు ఉంటారు. అట్లాగా ఒక ఐటమ్ మీద రకరకాల వృత్తుల వాళ్ళు ఉన్నాం. దానివల్ల ఎవరికి కూడా ఇంత రేటు పెరగడం వల్ల ఎవరికి కూడా పనులు లేకుండా అయిపోయింది. ముఖ్యంగా ఆభరణాల తయారీదారుల బతుకులు చితికిపోతున్నాయి. ఏళ్ల తరబడి బంగారాన్ని కరిగించి అందమైన ఆభరణాలు తయారు చేసిన ఆ చేతులు ఇప్పుడు రోజు కూలీ కోసం వేడుకుంటున్నాయి. కొందరు ఆటో డ్రైవర్లుగా మారితే మరికొందరు వాచ్మెన్లుగా, గుమాస్తాలుగా పొట్టపోసుకుంటున్నారు. రోజురోజుకు బతుకు మీద ఆశలు చచ్చిపోతుంటే స్వర్ణకారుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకప్పుడు చేతి నిండా పసిడి, వద్దన్న కొద్దీ పని, లక్షలు పోసి డై మిషన్లు, పాలిషింగ్ యూనిట్లు, చైన్ మేకింగ్, కటింగ్, శుద్ధి యంత్రాలు కొనుక్కుంటే ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైపోయింది. షాపు అద్దెలు, కరెంటు బిల్లులు, కుటుంబ ఖర్చులు భరించలేక గాల్లోకి దీనంగా చూస్తూ గడిపేస్తున్నాడు సగటు గోల్డ్ స్మిత్ కార్మికుడు. పనులు లేక ఏం లేక సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది. భార్య పిల్లలను పోషించలేకపోతున్నారు. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు బట్టల షాపులో కూడా పని చేయడానికి కూడా పోతుండే ఈ రోజుల్లో వెళ్ళక. మాకు సెడార్ కిరాయి కట్టుకోవడం కానీ వీటి తిరగడం కానీ మాకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏ మాత్రం గిరాకీ లేకుండా ఖాళీగా కూర్చున్నారు అందరూ. ఎవరికి వారు వేరే ఉపాధి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జనం కూడా బంగారం కొనడం తగ్గించడంతోనే ఆగడం లేదు, కొనే పద్ధతుల్ని కూడా మార్చేసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్ల కొనుగోళ్లు విపరీతంగా తగ్గిపోయాయి. అంటే బంగారాన్ని ఒక సెక్యూరిటీగా చూసే విషయంలో కూడా జనం వెనుకడుగు వేస్తున్నట్టేగా. పెళ్లిళ్లు, పండగల కోసం చేసే ఆభరణాల కొనుగోళ్లను ఎలాగూ వాయిదా వేసుకోలేం కాబట్టి తక్కువ బడ్జెట్లో లైట్ వెయిట్లో ఆర్నమెంట్స్ చేయించుకుంటున్నారు. డిమాండ్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. అందరూ కూడా ఏంటంటే కస్టమర్లు అందరూ కూడా ఇప్పుడున్న ప్రైస్ కొనాలా వద్దా, ఏదైనా మోడీ గారు చెప్పారు ఏదైనా బాగా డౌన్ అయిద్దా ఏంటనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి. మార్కెట్లో మనం ఎప్పుడు కూడా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. మనం గోల్డ్ అనేది యుఎస్ డాలర్స్లోనే మనం కంపేర్ చేసుకోవాలి. ఈ 55-95 నుంచి మనకి 4517 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో మనకి నియర్లీ కూడా 20% ప్రజెంట్ డౌన్ అయిన రేటే కాబట్టి ఈ గోల్డ్ రేటు ప్రజెంట్ పర్చేజ్ చేయొచ్చండి. పండగో పబ్బమో ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బంగారం కొనే సెక్షన్ ఒకటి ఉంటుంది. నెలకింత, ఏడాదికింత అని రెగ్యులర్గా బంగారం కొనే అలవాటున్న ట్రెడిషనల్ కన్స్యూమర్స్ కొంతమంది ఉంటారు. ఇటువంటి పర్మనెంట్ కస్టమర్స్ ని దూరం చేసుకోవాల్సిన దయనీయ పరిస్థితుల్లో పడిపోయాయి జ్యువెలరీ షాపులు. ఇప్పుడు ఉన్నటువంటి అన్సీజన్లో ఇటువంటి కొనొద్దని చెప్పడం కానీ, తర్వాత డ్యూటీ పెంచడం కానీ కూడా ఇండియాలో ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు అందరికీ కూడా తీరని బాధలాగా జరిగింది.
నెక్స్ట్ బ్యాంకర్స్ కూడా చాలామంది మాకు చెప్తుంది ఏంటంటే లోన్స్ కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్స్ ఉన్నాయండి, కొత్త లోన్స్ కూడా ఎవరు ఇవ్వద్దని చెప్పి. ఇటువంటి మేము వ్యాపారాలు లేక ఏదైనా లోన్స్ ఎన్హాన్స్మెంట్స్ ఇట్లా వెళ్తే అటు నుంచి కూడా మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఇదొక బాధలాగా ఉంది. పెరిగిన ధరల ప్రభావం కూడా మార్కెట్ ని కృంగదీస్తోంది. ఇప్పుడైతే తులం 1,00,000 దాటింది. నిజానికి తులం 1,00,000 మార్కును టచ్ చేసినప్పుడే కొనడం మానేశాడు. 1,00,000 అనే సౌండ్ వచ్చిన గతేడాది ఏప్రిల్లోనే కొనుగోలు సెంటిమెంట్ తగ్గడం మొదలైంది. ఈ ఏడాది గ్యాప్ లో అది 1,50,000కు చేరి వినియోగదారుడిలో అదే నెగిటివ్ ధోరణి కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిపోవడం, మోదీ పొదుపు సందేశం ఇవ్వడంతో అది కాస్త పీక్స్ కు వెళ్లింది. డిమాండ్ 4వ వంతుకు పడిపోవడం అంటే గోల్డ్ మార్కెట్లో డేంజర్ బెల్స్ మోగినట్టేగా. ఏటా అధమపక్షం 850 టన్నుల బంగారం అమ్ముడవుతుంది అంటే మన దేశంలో పసిడి సెంటిమెంట్ ఎంత గాఢమైందో అర్థం చేసుకోవచ్చు. మిగతా దేశాల్లాగా ఇక్కడ బంగారం అంటే కేవలం పెట్టుబడి మార్గం ఒకటే కాదు, ఒంటి మీదున్నా బీరువాల్లో ఉన్న బంగారం బంగారమే. దాంతో భారతీయుడిది ఒక భావోద్వేగ బంధం, మాటల్లో చెప్పలేనంత అటాచ్మెంట్ అది. పైగా దేశపు ద్రవ్యోల్బణాన్ని, గ్రామీణ ఆదాయాల్ని, కుటుంబ పొదుపు ట్రెండ్ని కూడా బంగారం నిల్వలతోనే కొలుస్తారు. దేశ ఆర్థిక భవిష్యత్తుని డిసైడ్ చేసే సత్తా ఉంది బంగారం బిజినెస్కి. మన జీడిపిలో 7% కంట్రిబ్యూట్ చేస్తున్న ఇండియన్ గోల్డ్ ఫీల్డ్లో ఈ భూకంపం దేనికి సంకేతం? డిమాండ్ ఇదే స్థాయిలో పడిపోతే పర్యవసానం ఏంటి? మోడీ గారు మే 10వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో ఇండియాలో ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులందరికీ బాంబు పేల్చేటటువంటి వార్తలాగా ఎవరూ కూడా బంగారం కొనొద్దు, మనకి ఫారెన్ కరెన్సీ చాలా తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనకి మే 12వ తారీఖు నైట్ 6% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని 15% చేయడం, అది మరో బాంబులాగా మా వ్యాపారస్తులందరికీ కూడా దెబ్బలాగా తగిలింది. అత్యవసరమైతే తప్ప బంగారం కొనొద్దని మోదీ హైదరాబాద్లో అనౌన్స్మెంట్ ఇచ్చారో లేదు, ఆ ఒక్కరోజే ప్యూర్ గోల్డ్ రేట్ 14,000 రూపాయల దాకా పెరిగింది. 10 గ్రాములు 1,65,000 క్రాస్ అయింది. ఆ తరువాత 1,000, 2,000 తగ్గినా మళ్లీ పెరగడమే తప్ప పసిడి ధర దిగొచ్చిన దాఖలాలు లేవు. ఇలా 1,50,000కు అటూ ఇటూనే కదులుతున్న 10 గ్రాముల బంగారాన్ని గుద్ది పండగానే భావిస్తూ వస్తోంది మధ్యతరగతి కుటుంబం. బంగారం ధరలు చూసుకుంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే 1,60,000 దగ్గర 22-24 క్యారెట్ ఉంది. అది ఆర్నమెంట్ చూసుకుంటే 1,44,000 దగ్గర ఆర్నమెంట్ ఉంది. సో వెండి కూడా చూసుకుంటే దగ్గరగా 275-280 మధ్యలోనే అది ఎక్కువ తక్కువ అవుతుంది. మార్కెట్లో ఈ బంగారం ధరలు కూడా ఎక్కువ ఉండటం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ధరతోనే బెంబేలెత్తిపోతున్నాడు కన్జ్యూమర్. ముఖ్యంగా మధ్యతరగతి జనంలో 70% మంది ప్రధాని మోదీ పిలుపుతో సంబంధం లేకుండా కేవలం ధరల భయంతోనే కొనుగోళ్లను వాయిదా వేస్తూ వస్తున్నారు. రేట్లు దిగొచ్చే సూచనే కనిపించకపోవడంతో కొనాలన్న ఆలోచనే మానేస్తున్నారు. ఒకవేళ పరిమితి కంటే ఎక్కువ బంగారం కొంటే దానికి తగిన ఇన్వాయిస్లు, ఐటీ రిటర్న్స్ ఆధారాలు చూపించలేకపోతే ఎక్స్ట్రా బంగారాన్ని అక్రమ సంపదగా డిక్లేర్ చేస్తారు. బ్లాక్ మనీగా భావించి అధికారులు దాన్ని సీజ్ చేస్తారు. ఈ పితలాటకమంతా లేకుండా సక్రమ సంపాదనగా చూపిద్దామంటే గరిష్టంగా 60% ఆదాయపు పన్ను కట్టి తీరాల్సింది. మోతాదుకు మించి బంగారం కొంటే అటువంటి వాళ్ల అకౌంట్ డీటెయిల్స్ ని ఐటీ వాళ్లు క్యాప్చర్ చేస్తారన్నది ఇంకొక భయం. దొరికిపోతామన్న ఫికర్తో అసలు కొనడమే మానేస్తున్నారు. జనం బంగారం కొనకుండా చేయడానికి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు, గోల్డ్ రేట్ ఎటువైపైనా పరుగులు తీయొచ్చు అన్న భయంతో సగటు వినియోగదారుడు బెంబేలెత్తుతున్నాడు. జ్యువెలరీ షాప్ వైపు చూడడమే మానేశాడు. ఇలా బంగారం డిమాండ్ పడిపోవడానికి 1,00,000 కారణాలు. ఫలితంగా కొనుగోళ్లు భారీగా తగ్గిపోయి డిమాండ్ 4వ వంతుకు పడిపోయింది. నెక్స్ట్ 10 ఇయర్స్కి మనకి ఎంత నీడ్ ఉందో జ్యువెలర్స్కి అంత మెటల్ అనేది కస్టమర్స్ దగ్గర, అందరి దగ్గర పబ్లిక్లో ఉండిపోయింది. ఇలా ఏంటంటే అవసరం లేకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మనకి ఈ డాలర్స్, ఫారెన్ కరెన్సీ ప్రాబ్లం ఉందండి. ప్రైస్ అనేది అయితే మనకి ఈ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి తీసుకున్నట్లయితే అప్ ట్రెండ్లోనే ఉంది సార్. అలానే ఇప్పుడున్న డౌన్ నుంచి సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా అప్ ట్రెండ్ సైడే ఉంటుందండి. అది సుంకం పెంచితే గోల్డ్ స్మగ్లింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుందా? ఎస్, అదే జరిగిందిగా. ఇంపోర్ట్ డ్యూటీ పెంచగానే మనోళ్లు దుబాయ్ గోల్డ్ పై పడిపోయారు. ఇక్కడ దిగుమతి సుంకం 15%. దుబాయ్ కోటాలో 1% తక్కువ, 14%కే వస్తోంది. అయినా కూడా కక్కుర్తి పట్టారు. అఫీషియల్ గా బిల్స్ చూపించి విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవడం కాదు, ఎలాంటి బిల్లులు లేకుండా తెచ్చుకోవడం, ఇది పెరిగిపోయిందిప్పుడు. ఏకంగా టన్నుల కొద్దీ బంగారాన్ని దొంగతనంగా తీసుకొచ్చారు.
గతంలోనే దేశంలోకి 120 టన్నుల స్మగ్ల్డ్ బంగారం ఇండియాకొచ్చినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్క తేల్చింది. ఇప్పుడు దిగుమతి సుంకం బాగా పెరిగింది అంటే గ్రే మార్కెట్ ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది కదా. అలా వచ్చిన అనధికారిక బంగారం వల్ల అధికారిక బంగారానికి డిమాండ్ తగ్గుతుంది కదా. ఇండియాలో ఇదే జరుగుతోందిప్పుడు. బంగారాన్ని జీవితంలో ఒక భాగంగా మార్చుకుని ఎమోషన్గా తీసుకునే జనాలున్న దేశాలు ప్రపంచంలో రెండు. ఒకటి ఇండియా, రెండవది చైనా. అటు బంగారాన్ని ఆభరణంగా వాడే దేశంగా మనతో దాదాపుగా పోటీ పడుతోంది పక్కనున్న చైనా. కానీ డ్రాగన్ కంట్రీలో కూడా ఆర్నమెంట్ బంగారం మీద మోజు తగ్గుతోందా? అక్కడ లేటెస్ట్ పర్చేసింగ్ డేటా అదే చెబుతోంది. గతేడాది చైనాలో మొత్తం బంగారం వినియోగంలో 3.57% తగ్గింది. గోల్డ్ బార్లు, గోల్డ్ కాయిన్ల కొనుగోళ్లు మాత్రం 35.14% పెరిగాయి. ఫస్ట్ టైం జ్యువెలరీ డిమాండ్ ని క్రాస్ చేసింది ఇన్వెస్ట్మెంట్ బంగారం డిమాండ్. చైనాలో ఆభరణాల మార్కెట్ 31.61% పడిపోయింది. అంటే చైనా జనం బంగారాన్ని ఆర్నమెంట్లుగా కాదు, సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తున్నారని అర్థమవుతోంది కదా. చైనాలో రియల్ ఎస్టేట్ మందగించడం, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, కరెన్సీ మూవ్మెంట్స్ మీద డౌట్లు, అమెరికాతో చైనా ఆర్థిక టెన్షన్లు, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. గోల్డ్ కన్స్యూమర్ల మైండ్ సెట్లో అయితే మార్పులొచ్చేశాయి. ఇదే ట్రెండ్ ఇండియాలో కూడా కనిపించే సూచనలైతే ఉన్నాయి. లాస్ట్ 15 డేస్లో తీసుకున్నట్లయితే నియర్లీ 7.5 టన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునేది తగ్గిపోయింది. 70% డిమాండ్ పడిపోయింది. సో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మా బంగారు వ్యాపారస్తులకు కూడా అందరికీ చాలా చేదు వార్తలాగా ఉంది. రాబోయే రోజుల్లో కస్టమర్స్ దీన్ని ఎలా తీసుకొని, రాబోయే శ్రావణ మాసం ఉంది, అప్పుడు కస్టమర్స్ కూడా మంచిగా మళ్ళీ కొనుగోళ్లు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను అండి. పసిడి ధరల్లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే, ద్రవ్యోల్బణం దారికి రాకపోతే సమీప భవిష్యత్తులో గడ్డు పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది. పైగా రాబోయేది పండుగలు, పెళ్లిళ్ల సీజన్. అప్పుడు కూడా డిమాండ్ ఇలాగే నీరసంగా ఉంటే జనం లైట్ వెయిట్ జ్యువెలరీ వైపే మొగ్గు చూపిస్తే, తరుగు మజూరీని తప్పించుకుని డిజిటల్ గోల్డ్ మీద మనసు పడితే పరిస్థితి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఆభరణాల తయారీ ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం కన్స్యూమర్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లోనే ఆలోచిస్తే, కేవలం డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్ మీదే ఫోకస్ పెడితే, ఇదంతా ఇప్పటికైతే ఊహకే పరిమితం. ఇదే జరిగితే నగల వ్యాపారంలో తీవ్ర సంక్షోభం తప్పదు. ఇది కేవలం తాత్కాలిక భయమేనా, చాలా కాలం వేధించే మాంద్యమా అనేది రాబోయే కొన్ని వారాల్లో తేలిపోయే అవకాశమైతే ఉంది. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి. దిగుమతులు తగ్గించి వాణిజ్య లోటుని కంట్రోల్లోకి తీసుకురావచ్చు అన్న ఆలోచనతో ఇంపోర్ట్ డ్యూటీని పెంచింది ప్రభుత్వం. దిగుమతులు తగ్గడమేమో కానీ దిగుమతి ఖర్చు పెరిగింది. దాంతో ధరలపై గందరగోళం. ఫలితం కొనుగోళ్లు తగ్గి గోల్డ్ బిజినెస్ బద్నాం అవుతోంది. ఈ సంక్షోభం మరి ఎన్నాళ్లకు కొలిక్కొస్తుంది, ఎటువైపు దారితీస్తుంది? అందరూ భయపడుతున్నట్టుగా సగటు భారతీయుడిలో గోల్డ్ సెంటిమెంట్ని గాయపరుస్తుందా? భవిష్యత్తులో బంగారాన్ని పేపర్ల మీదో, ఫోన్ యాప్ల్లోనో చూసుకుని తృప్తి పడాల్సిందేనా? ఏమో, ఏం జరుగుతుందో మరి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.